కానీ నీకోసం మీ వాళ్ళు వెతుకుతున్నారంట. అవునా? అయ్యో, ఇప్పుడు ఎలా సార్? వాళ్ళు చాలా కంగారు పడుతున్నారేమో. నువ్వంత ఎమోషనల్ అవ్వకు. ఇప్పుడు ఒక డీల్ మీద సైన్ చేసావు కాబట్టి అది కంప్లీట్ అయ్యేదాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. పొరపాటున బయటకొచ్చిందంటే నీకు హెల్ప్ చేసినందుకు నాకు లైఫ్ సెంటెన్స్ పడిపోతుంది. కానీ సార్, మా వాళ్ళు చాలా టెన్షన్ పడతారు కదా సార్. అందుకే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి నేను బానే ఉన్నాను, ఊరికొచ్చాను, 2 వీక్స్ తర్వాత కలుస్తాను అని చెప్పు. అర్థమైందా? ఎందుకు సార్? చెప్తాను. ఇదిగో ఫోన్, ఒకే ఒక్క కాల్. అర్థమైందా? అలాగే సార్. తులసి, ఏమైంది? అన్నయ్యతో మాట్లాడావా? అది దేవుడా, ఎలా చెప్పను, ఏమని చెప్పను? చెప్పు తులసి, ఏంటి? కొంప తీసి మీ అన్నయ్యకి ఏమైనా అయిందా? చచ్చా, అలాంటిదేం లేదు వదినా. మరెక్కడున్నాడు అంటే చెప్పవేంటి? హలో. కీర్తి, నేను హరీష్ని. హరీష్, ఎక్కడున్నావు? ఏమైపోయా? ఫోన్ కూడా కలవట్లేదేంటి? సారీ కీర్తి, అనుకోకుండా ఫ్రెండ్స్తో కలిసి చిన్న ట్రిప్కొచ్చాను. ట్రిప్పా? ఈ టైంలోనా? అవును కీర్తి, నువ్వేం కంగారు పడకు బేబీ. నేను 10 డేస్లో వచ్చేస్తాను కదా. మన బేబీ జాగ్రత్త. వదినా, ఇటీవల నేను మాట్లాడతాను. ఏంటన్నయ్య, ఎక్కడున్నావు? నీ గురించి స్టేషన్లో ఏదేదో చెప్పారు. అసలేం జరుగుతుంది? తులసికి డీల్ గురించి చెప్తాను. కనీసం ఒకరికైనా తెలిస్తే బెటర్ కదా. హలో అన్నయ్య. తులసి, అది నేనొక ఉంటాను తులసి. హలో హలో అన్నయ్య, అన్నయ్య. తులసి, ఎందుకు కంగారు పడుతున్నావు? హరీష్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్ళాడంట. పాపం, అక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. 10 డేస్ లో వచ్చేస్తానన్నాడు కదా. నువ్వేం టెన్షన్ పడకు. నాకైతే ఇప్పుడు టెన్షన్ తగ్గింది. అన్నయ్య ఇంట్లో చెప్పకుండా ట్రిప్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నయ్య ఏదో దాస్తున్నాడు. అదేంటో కనుక్కోవాలి. సారీ అండి, అనుకోకుండా కాలు జారి మీద పడ్డాను.
చూసావా తులసి, నా మనసే కాదు, నా మెళ్ళలోని గోల్స్ కూడా నీ వైపే లాగుతుంది. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. అందుకే అన్నీ మనిద్దరిని ఒకటి చేయాలని చూస్తున్నాయి. ఓహో, మాటలు బాగానే నేర్చారు. తులసి తులసి ఆగు ఆగు. తులసి, ఎలక్షన్స్ అయిపోయాయి. అమ్మని గెలిపించావు, కనిష్కని ఇంట్లో నుంచి పంపించావు. మరి తర్వాత తర్వాత ఏముంది? అత్తయ్య గారి ప్రమాణ స్వీకారం. ఆహా, ఎంతసేపు అత్తయ్య గారి గురించి కాదు తులసి. మరేమో పంతులు గారిని కలిశాను, ఈ వారంలోనే మంచి ముహూర్తం ఉందని చెప్పారు. దేనికి? ప్రమాణ స్వీకారానికా? ఎంతసేపు పాలిటిక్సేనా? ఇంట్లో మొగుడున్నాడు, తనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయని నువ్వు చూసుకోవాలి కదా. ఓహో, అలా వచ్చారా తమరు? అవును. మరి పంతులు గారు చెప్పినట్టు ఏ పంతులు చెప్పారు? గుడి పంతులా, బడి పంతులా? బడి పంతులు ఎందుకు చెప్తారు తులసి? గుడి పంతులే చెప్పారు. అయితే వెళ్ళి మీరు ఆయనకు చెప్పండి. ఏమని? దానికి ఇంకా టైం ఉందని. ఏ తులసి 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 ఆగు. ఏ